గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నమస్తే మీ అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఇలా ఈరోజైతే పూజ అయిపోయింది ఉదయాన్నే చక్కగా. మా వారైతే పూజ చేసి బయటికి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడే నేను మన చిన్ని తోటలోకి వెళ్ళి మందార పూలు కోసుకొద్దాము, మన ఓనర్స్ వాళ్ళకి కిందకి అయితే పంపించేద్దామని చెప్పి మనం అయితే బయట తెచ్చిన పూలు పెట్టేసాం ఈరోజు చక్కగా. ఇలా పూలు ఎన్ని వచ్చినాయో మనం పంపించేద్దాం, కోసేసి బాక్స్లో వేసేసి చక్కగా. అంటే ఖాళీ బాక్స్ ఎందుకు ఇవ్వడం అని చెప్పి అలా ఈరోజు అనమాట పువ్వులు అయితే ఇచ్చేద్దాము. నిన్న మొన్న పండగల పంపకాలన్నీ అయిపోయినాయి, వాళ్ళు మనకు పంపించడం మనం వాళ్ళకి పంపించడం ఇవన్నీ. ఈరోజు ఇంకా కనుమ అయిపోయిన తెల్లారి కదా, నిన్న వచ్చిన బాక్సులు అనమాట ఇవి. పంపించేద్దాం, వెళ్ళిపోదామా దేవుడికి దండం పెట్టుకుని ఒకసారి చక్కగా. బాగుంది కదా. అందరినీ బాగా చూడు తండ్రి, అందరం బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. వెళ్దామా ఇంక పైకి? వెళ్ళారండి. ఇది మన ఇంటి ముందు, మన గుమ్మం ముందు ముగ్గులు అనమాట. చక్కగా ఇలా ఉంటుంది. ఇక్కడ ఈశాన్య మూలం మీద చక్కగా శివుడికి పువ్వు వేసి చక్కగా రోజు రాగి చెంబులో నీళ్ళైతే పెడతాము. ఇదేమో ఏదన్నా కిందకి దిగలేక 2 అంతస్తులు బిల్డింగు, ఇలా ఏమన్నా చిన్న చిన్న వస్తువులు అంటే కిందకి వేసేస్తాను అనమాట, తాడు అంతే. ఇదిగో బాల్కనీ టూర్ చేద్దామంటూ అలా అయిపోతుంది. ఇదంతా మన ఇటు ఉత్తరం సైడ్ బాల్కనీ అనమాట. ఇవన్నీ ఇలా పెట్టుకుంటాను, చెట్లు అవన్నీ. ఇదేమో మన బయట బాల్కనీ. ఎందుకు ఈరోజు చూపించాలనిపించింది, చూపిస్తున్నాను మీకు. నాకు కూడా తెలీదు, ఇలా పైకి వెళ్తూ చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇదంతా మన బాల్కనీ. ఒకరోజు బాల్కనీ టూర్ చేయాలి అనుకుంటున్నాను నేను, మా పాప ఇద్దరం. అంటే మన గుర్తుల కోసం. ఇది ఎప్పటికీ మనం ఇంట్లో వీడియోల్లో ఉంటే చూసుకుంటాం కదా. ఇది ఒక రకం ఇదేంటి అంటారు, మనీ ప్లాంట్. మన దగ్గర అన్నీ చాలా రకాల మనీ ప్లాంట్లు. ఇదంతా ఇదిగో అవన్నీ టర్టీలు వైన్ చూసారా ఎట్లా ఉన్నాయో, బాగా పెరిగి ఆకు చెట్టు అక్కడ ఉంది చక్కగా అనమాట. ఇక్కడ కూడా ముగ్గులు వేసేసుకున్నాను, నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి. ఇలా వేసుకున్నాను. ఇది ఒక రకమైన మనీ ప్లాంట్ అనమాట. మొత్తం మన దగ్గర 4 రకాలే ఉన్నాయి. అంత పిచ్చి చెట్లు అంటే నాకు, మొక్కలన్నా. ఇవన్నీ ఇదిగో ఇలా అయితే వేసేసుకున్నాను. ఇవన్నీ నేను వేసుకున్న ముగ్గులండి, పెయింట్తో వేసేసాను అనమాట. ఇలా చూడండి. ఈ అదేంటి పూల కుండీలు కూడా నేనే వేసుకుంటాను. ఇదిగో దీనికి కూడా నేనే వేసుకున్నాను. ఇది వేసి కూడా దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. పెయింట్తో వేసుకున్నాను. ఇలా కుండీలు అయితే చాలా ఉన్నాయి మన దగ్గర. పైన పెట్టేసాను, కొన్నేమో అక్కడ వదిలేసి రావడం అయింది. అట్లా అనమాట. కొన్ని ఇవన్నీ ముగ్గులన్నీ నేనే వేసేసుకున్నాను అనమాట. ఇదిగో ఇది మొత్తం ఇదిగో కింద వరకు ఇలా చక్కగా. ఇక్కడి నుంచి వస్తే మళ్ళీ ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి చెట్లు. ఏంటి ఈరోజు ఇట్లా చూపిస్తున్నాను నాకు తెలీదు. నేను సపరేట్గా వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఇలా అయిపోతుంది. ఇటు వస్తే ఇటు కూడా ముగ్గులన్నీ వేసేసుకున్నాను చక్కగా, ఇటువైపు కూడాను. ఇదిగో ఇక్కడ ఒక హ్యాంగ్ చేశాను అనమాట. ఇది ఇక్కడికి వస్తే మన ఏమంటారు, బిలవపత్రం చెట్టు అండి. 2 అంతస్తుల పైన ఉంటుంది. ఇదిగో పైకి వెళ్ళిపోయి ఇదిగో ఇలా కింద నుంచి పెద్ద చెట్టు మనకి. ఇదిగో ఇలా అంటే చాలు చేతికి అందుతుంది. ఇలా పట్టుకుంటే చాలు చేతికి. ఇలా కోసుకొని వెళ్ళి మేము దేవుడికి అయితే పెట్టేస్తాం అనమాట. ఎప్పుడు ఎందుకు ఈరోజు చెప్పాలనిపించింది చెప్తున్నా, నాకు కూడా తెలీదు, అలా జరిగిపోతుంది అనమాట. ఇలా ఇదిగో ఇక్కడి నుంచి కూడా బిల్వపత్రం చెట్టు అయితే ఇదిగోండి చక్కగా. ఇక్కడ కూడా అందుతుంది ఇలా మనకి. ఇదంతా అదే, ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ మనకి అది ట్రైన్స్ వస్తే కనిపిస్తుంది ఇక్కడి నుంచి కూడా మనకి. చూస్తారా, వచ్చినప్పుడు చూపిస్తా ఉండండి ఒక్క నిమిషం. ఇదంతా కింద ఫ్లోర్ అనమాట. అంటే ఇదంతా నేను ముగ్గులు వేసుకున్నా కదా, ఇది మన ఫ్లోరు. ఇది మొత్తం సెకండ్ ఫ్లోరు. ఇదంతా ముగ్గులు వేసుకున్నా కదా చక్కగా. ఇదంతా ఇక్కడి నుంచి వస్తే ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది మొత్తం అలా ఉంది. అంటే ఆఫీస్కి ఇచ్చారు ఇదంతా చక్కగా. ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడే ఉంటారనమాట. ఈ పైన అంతా మనకి కింద అయితే ఓనర్స్ ఉంటారు, అమ్మమ్మ వాళ్ళు చక్కగా. కింద వైపు అయితే మీకు ట్రైన్ చూపిస్తానని చెప్పాను కదా, ఇంకా రాలేదా? కనిపిస్తుంది చెట్లో నుంచి వస్తుంది. భలే ఉంటుందండి అందంగా. వచ్చినప్పుడు చూపిస్తాను మీకు, ఉండండి. ఇదిగో మనకి ఏం భయం ఉండదు ఇక్కడ, ఫుల్ సెక్యూరిటీ అనమాట చక్కగా. చూడండి పోలీస్ వ్యాన్లు అవన్నీ మన ఇంటి దగ్గర ఇక్కడే ఆపుకుంటారు చక్కగా. ఆపుకొని ఎప్పుడు ఇక్కడ ఒక వ్యాన్ అయితే ఉంటుంది. ఇదిగోండి ట్రైన్ వచ్చేస్తుంది. ఇది మన కిటికీలో నుంచి కింద ఫ్లోర్ అనమాట. ఇది కనిపిస్తుంది మీకు, ఇదనమాట చక్కగా.
చక్కగా బాగుంది కదా. అది ఇంకోటి వచ్చింది. వావ్, వెంటనే నేను తీస్తున్నా, నాకు కూడా తెలియదు వస్తుందని. భలే వచ్చింది కదండి, నాకు భలే ఇష్టం ఇట్లా వస్తాయి. చిన్నపిల్లల కేరింతలు గంతులు వేస్తుంటా, అంత ఇష్టం. బాగుంది కదా. సరే ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ చక్కగా పోలీసు వాళ్ళు ఎప్పుడు ఉంటారు, భయం లేదు మనకి. హ్యాపీగా సెక్యూరిటీ బాగుంటుంది, అస్సలు భయం ఉండదు ఇక్కడ మనకి, హాయిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం. ఇదంతా మన బాల్కనీ, చక్కగా ఫుల్ చెట్లతో అయితే నింపేసి ఉంచుతారు అనమాట. ఇలా ఇష్టం. ఎవరైనా మనం లేనప్పుడు వచ్చారనుకో, మన ఇంటికి గెస్ట్లు, మన బంధువులు కానీ ఎవరైనా సరే అలా వచ్చారనుకో, 2 అంతస్తుల పైకి ఎక్కి వచ్చేటప్పటికి ఆయాసం వచ్చినట్లు అవుతుంది కదా. అందుకని ఇక్కడ 2 చైర్స్ అయితే వేస్తాను. ఎప్పుడు ఒక బాటిల్ అయితే బయట పెడతాను, వాటర్ బాటిల్. మనం వచ్చే వరకు అయితే అలా కూర్చుంటారు. ఫోన్ చేసి మేము వచ్చేలోపు అలా కూర్చొని సేద తీరుతూ ఉంటారనమాట. అందుకని ఇలా చిన్న చిన్న అరేంజ్లు అయితే చేశాను ఇక్కడ చక్కగా. ఇదిగోండి, ఇక్కడి నుంచి అయితే పైకి వెళ్ళిపోవాలి. ఇలా చూపిస్తాను మీకు కొంచెం. ఈరోజు ఎందుకు ఇలా చేస్తున్నాను నాకు కూడా తెలీదు. బాగుంది కదా. కానీ ఇదిగో ఇక్కడ మొన్న ఏమైందంటే వాటర్ ఎక్కువైపోయాయి. చెట్టుకి మనీ ప్లాంట్ ఇక్కడ ఒకటి పెట్టాను మెట్లకి, దగ్గర బాగుంటుందని. ఇదైతే ఫుల్గా ఇలా వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి బాగుండేదండి. అప్పుడు వీడియో తెలియదు, చూసారా, ఇప్పుడు తీస్తున్నాను. తెలియకుండా అనుకోకుండా జరిగింది ఇది. ఇలా వాటర్ ఎక్కువైపోతుందని చెప్పి మా పాపను పోయమంటే తనకి ఎన్ని పోయాలో తెలియక పాపం ఎక్కువ పోసేసింది. ఇది ఇప్పుడు కూడా తడింది. ఇంకా నేనేం చేశానంటే కింద రాయి పెట్టేసా, ఇటుక రాయి పెట్టేసా. చూసారా, ఈ ప్లేట్లోకి వాటర్ వచ్చి ఈ వాటరు ప్లేట్లో వాటర్ అన్నీ కలిపి ఎక్కువైపోయి చెట్టు అయితే ఇలా అయిపోయింది. ఇదిగో మళ్ళీ ఇప్పుడే చిగురు వస్తుంది మంచిగా. నేనేం చేశానంటే ఇది ఇలా పెట్టేశాను. అంటే వాటర్ వచ్చినా ఈ తొట్టి దగ్గరికి అయితే రావు కదా, చక్కగా సరిపడా. నేను అదే చెప్పా, ఒక పావు గ్లాసు 1/2 గ్లాసు పోయి తల్లి, ఎప్పుడన్నా ఎక్కువ పోయి కమ్మానని. ఇక్కడ స్టూల్స్ ఎందుకంటారు, ఇంకా మనకు ఒక 4 స్టూళ్ళు, అంటే ఒకటి చిన్నది పువ్వులు కోసుకోవడానికి ఇక్కడైతే పెడతాను రెడీగా మెట్ల మీద. ఈ 4 ఏమో ఎవరైనా మన ఫ్రెండ్స్ అది వస్తారు కదా, మన లిటిల్ గార్డెన్లో ముచ్చట్లు చెప్పుకునేటప్పుడు అక్కడ 2 చైర్స్, అది అక్కడ 2 చైర్స్, మా వారి ఫ్రెండ్స్ కానీ అట్లా వచ్చినప్పుడు ఇక్కడ 4 స్టూళ్ళు, అదొకటి 5, ఇంట్లో ఒకటి 6, మొత్తం కలిపి తీసుకెళ్ళిపోయి వేసేస్తాను మన లిటిల్ గార్డెన్లో, మన చిన్న తోటల్లో. ఇక్కడైతే మన ఈ సామాను ఏమంటారు, ఇది గార్డెన్కి సంబంధించిన సామాను మొత్తం ఇక్కడ పెట్టేస్తాం. ఇదిగో ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఇక్కడ క్లోజ్ చేశారు డోర్ ఒకటి. ఇలా గార్డెన్కి సంబంధించిన సామాను మొత్తం ఇక్కడ పెడతాను నేను. కిందకి పైకి తిరగలేక ఇంకా ఇలా పెట్టేసుకుంటాను అనమాట. మట్టి తెచ్చిన బస్తాలు, ఇలా అన్నీ ఇంకా ఏమేం కావాలో మొత్తం ఇక్కడ ఒక బస్తా మట్టి ఎప్పుడు అలా పెట్టేస్తాను అనమాట. కొన్ని ఇంకా అదే గార్డెన్కి ఏమేమి అవసరం అన్నీ పెట్టేస్తాను. ఇలా అయితే వస్తే ఇలా డోర్ ఉంటుంది ఒకటి. మన లిటిల్ గార్డెన్లోకి అయితే వచ్చేసాము. వావ్ కదా, ఇదన్నమాట సంగతి. వచ్చేసాం మనం. ఇది మన చిన్ని గార్డెన్, బాగుంది కదా. ఏంటో తెలియకుండా ఈరోజు అలా చేసేసానండి. కొంచెం పైకి వస్తూ నాకు ఎందుకు చేయాలనిపించింది తెలీదు. నేను బాగా అసలు మంచిగా మేము కనిపించి ఇలా చేసి చూపించాలి మీకు అనుకోకుండా ఇలా అయింది. కాబట్టి మీకు ఎలా ఉంది, మీకు నచ్చిందా మన లిటిల్ గార్డెన్ చిన్న తోట కానీ ఏదైనా? ప్రస్తుతానికైతే ఇదండి. మంచిగా ఒకసారి అయితే మొత్తం వివరంగా చూపిస్తాను నేను మన బాల్కనీ అంతా, ఓకేనా? ఇప్పుడైతే మనం పువ్వులు అన్నీ కోసుకొని అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇదన్నమాట మన లిటిల్ ఏమంటారు క్రోటన్స్, అన్నీ బాగుంటుంది కదా. ఇంకా స్టార్ట్ చేద్దాం, మందారాల దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఈరోజు మన చిన్ని తోటలో ఎన్ని మందార పూలు వచ్చాయో చూద్దామా? వావ్, 1 2 3 4 5 6 7 పువ్వులు అయితే వచ్చాయండి ఈరోజు. చూసారా, ఇదిగో ఫుల్గా మొగ్గలు అయితే ఫుల్గా వచ్చేసాయన్నమాట. ఇదిగో ఇట్లా పురుగు వస్తుంటుంది కదా, తెల్ల పురుగు, ఇలా చేత్తో తీసేయాలి మనం. ఎప్పుడైనా ఉంచకూడదు, ఉంచితే ఇంక ఎక్కువైపోయింది. ఇలా చక్కగా తీసుకుంటూ ఉండాలన్నమాట. నేనైతే అలానే చేస్తుంటాను. ఇదిగో మొగ్గలు కూడా చాలా వచ్చాయండి. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. నీళ్ళు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇదిగో పురుగు కనిపిస్తుందా మీకు? ఇలా వస్తుందన్నమాట. అమ్మో, జాగ్రత్తగా ఉండాలి. ఇలా వావ్, భలే హ్యాపీగా ఉంది కదా. పూలైతే చాలా వచ్చాయండి. వావ్, 7 పూలు ఒక్కరోజే. పట్టుకుంటే రాలిపోతాయని భయం. అంటే ఇప్పుడైతే ఉంటాయి ఉదయాన్నే కదా, ఇప్పుడంతా మార్నింగ్ 9-9:30 అలా అవుతుంది. ఇప్పటికైతే ఉంటాయండి. కొంచెం మధ్యాహ్నం ఆ టైంకి అయితే ఇలా పట్టుకుంటే ఊడిపోతాయి అనమాట. అప్పుడు దాకా ఉండి ఇప్పటికైతే ఓకే. ఇంకేం వచ్చాయి మన గార్డెన్లో చూద్దామా? మొన్నే కదా వంకాయలు హార్వెస్ట్ చేస్తాం. మళ్ళీ చూడండి ఎలా వస్తున్నాయో. ఎగ్
బ్రింజాల్. వావ్, భలే ఉంటుంది. అమ్మ, దీనికి కూడా తెల్ల పురుగు చూసారా ఎట్లా వస్తుందో? దీనికి కూడా తెల్ల పురుగు రాకుండా ఇలా చూసుకోవాలి. ఇదిగోండి ఎలా వచ్చింది చూడు. ఇలా తీసేస్తే అయిపోతుంది అంతే. ఇంకా ఎక్కువ కాకుండా ఉంటుంది అనమాట, అక్కడికే ఆగిపోతుంది. ఇంకా నేనైతే అలా చేస్తున్నా ప్రస్తుతానికి. ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వచ్చేప్పుడప్పుడు చెట్ల వైపు. మనం అలా ఉంచేస్తే పెరగవు అనమాట, ఎక్కువ అవుతుంటుంది. ఇంకా చూద్దాం ఎంతవరకు వచ్చాయో పువ్వులు. మల్లె మొగ్గలు నిన్న ఒకటి వచ్చింది, ఎక్కడో ఊడి పడిపోయినట్టుంది. ఇవి కొంచెం పెద్దగా అయినాయి కదా మొన్నటికన్నా, బాగా చక్కగా. వావ్, ఇక్కడెక్కడ రాలిపోయినట్టు అనిపిస్తుంది. చూద్దాం. మన ఇక్కడ లిటిల్ గార్డెన్లో ఏమేమి మందారాలు కాదు, ఇవేంటి గులాబీలు వచ్చాయి. ఒకటైతే వచ్చింది రెడ్. ఇదైతే పెద్ద చెట్టు ఉండేదండి, మొత్తం పోయింది. నాకు భలే బాధ అనిపిస్తుంటుంది. ఎన్నంటే 30 పువ్వుల దాకా వచ్చాయన్నమాట. గడ్డి పూలు చూడండి ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నాయి చిన్నగా. ఇదిగో చూస్తున్నారా, కనిపిస్తుందా? ఇలా ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నాయి అనమాట. ఎండ వస్తుంది కదా, ఎండకే విచ్చుకుంటాయి ఇవి. ఉదయాన్నే ఎండ వస్తే ఉదయాన్నే విచ్చుకుంటాయి మళ్ళీ, అలా అనమాట. ఈరోజైతే ఇంకా సరిగ్గా ఎందుకో చల్లగా ఉంది కదా, అలా అయితే వస్తుంది. టమాటాలు అయితే మళ్ళీ పండుతున్నాయి. ట్రైన్ వచ్చింది, చూపిస్తా. అదిగో వస్తుంది, వచ్చేసింది ట్రైన్. అదనమాట సంగతి. జూమ్ అయిపోయింది. దవనం చూపిస్తాను అన్నాను కదా, చూడండి ఫుల్గా అయిపోయింది. ఇదిగో తొట్టి నిండా ఫుల్. ఇదైతే చూడండి లేతగా ఎంత బాగా వచ్చిందో. వావ్, ఫుల్ వచ్చిందండి. ఒక్కటి వేస్తే చాలు ఇలా వచ్చేస్తుంటుంది. దీని నిండా, ఈ టబ్బు నిండా వచ్చింది. మళ్ళీ ఈ తొట్టులో వచ్చింది ఒకట. మళ్ళీ ఇదిగో ఇక్కడ దీని నిండా వచ్చిందా? దీని నిండా కాదు, సగం వచ్చింది. గులాబీ చెట్లు వేసాను. ఇంత మంచి స్మెల్ ఇదైతే. ఇలా కదిలిస్తుంటేనే మంచి స్మెల్. ఇదైతే బాగుంటుంది. ఇదిగో గడ్డి పూలు ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నాయి చూసారు, మొగ్గలుగా చక్కగా బాగుంటాయి. ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అయినాయి. రెడ్, ఇదొక రెడ్ భలే ఉంటుంది ఈ కలరు. ఈ కలర్లన్నీ మళ్ళీ తీసి పెట్టాలి. ఇది పింకు, చాలా బాగుంటాయి. లైట్ పింకు, రెడ్, వైట్ ఇలా ఉంటుంది. ఇదిగో వైట్ మొత్తం వైట్ అనమాట. ఇది అయిపోకుండా ఒకరోజు వచ్చి వేయాలి చక్కగా నీట్గా. ఇక్కడ కొంచెం ఎండ వచ్చినట్టుంది. ఇదిగో విచ్చుకున్నాయి చూసారా చక్కగా, అట్లా అనమాట. ఎండ వస్తే విచ్చుకుంటాయి. హే, పచ్చిమిర్చి బోళ్ళు వచ్చేసాయి. పువ్వులు, కాయలు, పువ్వులు. ఇగో ఇంకా ఇదిగో పిందికాయలు బోళ్ళు. అసలు ఈ చిన్న చెట్టుగానే ఫుల్గా వచ్చేసాయి. భలే ఉంది కదా. దీనికైతే ఇదిగో దీనికి కూడా అబ్బా వావ్, దీని నిండా చూడండి ఫుల్ కాయలు కదా. బా, మీకు కనిపిస్తుందా లేదు తెలియట్లేదు. ఇలాగానే ఫుల్ కాపు. విత్తనాలు వేసాను అంతే. ఈ చిన్న చెట్టు. ఇంకొకటి వచ్చింది ట్రైన్, చూపిస్తా ఉండండి. ఇదిగో ఉదయాన్నే జాబులకు వెళ్తూ ఉంటారు కదా, ఫుల్ ఉంటారండి జనాలు. ఇంకా పండగ నుంచి వచ్చేసి ఉంటారేమో పాపం. ట్రైన్లో అయితే ఫుల్ ఈ టైంకి జాబ్కి వెళ్ళే వాళ్ళంతా ఫుల్గా. ఈ పచ్చిమిర్చి చెట్లు ఇవి. అయ్యో, ఇంత చిన్నదానికి కూడా చూడండి 2 చిన్ని టమాటాలు, పిందెలు. అమ్మో, పిల్లుందా? పిల్లు లేదు. దీనికి ఇక్కడ ఇవన్నీ పచ్చిమిర్చి చెట్లు. ఇవి తీసి వేరే దగ్గర నాడదాం అనుకున్నా. ఇది నారు పోసాను, అప్పుడు విత్తనాలు వేస్తే ఇదంతా గుబురుగా వచ్చింది. చూడండి ఎంత గుబురుగా అయిపోయిందో. తీసి వేరే దగ్గర వేద్దాం అనుకుంటే ఇక్కడ వేయాలి. అయ్యో, కరివేపాకు చెట్టు ఎందుకు చచ్చిపోయింది? నీళ్ళు ఎక్కువైతే ఇదేనండి బాధ. నీళ్ళు ఎక్కువైనాయంటే చాలు. మనం చూపించే కదా మీకు వీడియోలో, చూడండి ఎట్లా అయిపోయిందో. నీళ్ళు ఎక్కువైతే చెట్లు చచ్చిపోతాయి అంత. ఇదిగో ఇవన్నీ ఇలా, అందుకే చూసి పోసుకోవాలి ఏదైనా. ఎండ తగిలేదు దగ్గర. ఈ చెట్లతో ఏంటంటే జాగ్రత్తగా క్వాంటిటీ చూస్తూ పూసుకోవాలి అన్నీ, ఇంకా లేకపోతే ఇట్లా అయిపోతాయి అన్నమాట. పుదీనా మనం హార్వెస్ట్ చేస్తాం కదా. టమాటాలు చూడండి ఇక్కడ ఎంత పువ్వులు వచ్చాయో చక్కగా, ఫుల్గా వచ్చేసేది. ఇక్కడ గుత్తులుగా వస్తాయి. ఇంకా ఇది మామూలు టమాటానే, చెర్రీ టమాటా కాదు. ఇక్కడ పురుగు వచ్చినట్టు అయింది కదా, ఇది తీసేయాలి. ఎప్పుడైనా ఉంచకూడదు, ఇలా తీసేస్తూ ఉండాలన్నమాట. ఇదిగో ఇంక పెరిగిద్ది బాగా.
ఇక్కడ కరివేపాకు అయితే బాగుంది. ఇక్కడ టమాటా చెట్టు తీసేయాలి కొంచెం, మరీ పెద్దగా అయినట్టుంది కదా. కొంచెం పువ్వులు వచ్చాయి, తీయాలంటే ప్రాణం అప్పట్ల. చూద్దాం తర్వాత. ఇదిగో కాయలు కూడా ఇప్పుడు పిండి కాయలు వచ్చినాయి చూసారా, ఇక్కడ కనిపిస్తుందా మీకు? అవన్నీ కాయనండి పాపం. ఎందుకు కాయలు కాసేటప్పుడు మళ్ళీ తీయబుద్ది కదా. ఇక్కడ పువ్వులు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇదిగో కరివేపాకు చెట్టుకి ఇబ్బంది లేకుండా అందుకు చెర్రీ టమాటాలు తీసుకెళ్ళి నేను విత్తనాలకు వేయాలి. అమ్మో ఇవి దొరకవు మళ్ళీ మనకి, తర్వాత కావాలన్నప్పుడు దొరకవు. అందుకే దొరికినప్పుడు తీసుకుని వెళ్ళాలి. అమ్మో ఇది దారిలో ఉంటే చచ్చిపోయింది, ఎవరైనా తొక్కితే పాడైపోయింది చెట్టు. బాగున్నప్పుడు తీయబుద్ది కాదు కదా ఎవరికైనా. ఇంకేం వచ్చాయి ఇక్కడ చెర్రీ టమాటాలు కొన్ని నేను తీసుకున్నాను. ఇక్కడ కూడా నేనేం చేస్తానంటే ఒక చిన్న బాటిల్లో వేసి, అయ్యో ఇదేంటిది, ఇది మెంతి కూర వేయాలి తీసుకొచ్చి, మర్చిపోతున్నా రోజు వస్తున్నాను కానీ. ఇక్కడ ఒకటి ఉంది చెర్రీ టమాటా. ఇవన్నీ నాకు విత్తనాలు కావాలి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. విత్తనాలు తీసుకెళ్తున్నా. మొన్న మర్చిపోయా, మొత్తం ఇచ్చేసాను వేరే వాళ్ళకి కోసి, వీడియోలో పెట్టాను కదా అవి. ఇప్పుడు మాత్రం ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి గుత్తులు ఇవి కూడా వస్తున్నాయి. ఇంకా ఈలోపు మనం విత్తనాలు దాచిపెట్టుకున్నామంటే చక్కగా ఇది కూడా తీసుకుందాం. దూరంగా ఉంది కదా కొంచెం, ఇంతవరకు తీసుకెళ్ళి నేను ఒక బాటిల్లో వేసి మూత పెట్టేస్తా నీళ్లు పోసి. అవి ఏంటంటే మంచిగా వస్తాయి తర్వాత. అమ్మయ్య ఇది ఇంకేంటి, గులాబీ కోసేసుకున్నాము. గులాబీ ఒకటి, వైట్ గులాబీ వచ్చింది ఒకటి, మళ్ళీ మందారాలు అయితే 7 వచ్చినాయి ఈరోజు. వావ్. ఇంకా మందారాలు కూడా కోసేసుకుందాం వచ్చేయండి. ఈరోజు హార్వెస్ట్ అనమాట ఇది. మల్లె మొగ్గలు అయితే కొంచెం లావైనాయి, వస్తాయేమో 2 రోజుల్లో అనుకుంటున్నాం. మరి చక్కగా చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. మంచి స్మెల్ అండి ఇవి కూడా. మంచి చెట్టు అంటే స్మెల్ ఉండి అట్లా మంచిగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇంకొంచెం ముదిరినాయి అంటే వంకాయలు పచ్చడి చేసుకోవచ్చు మనం చక్కగా. కొంచెం ముదరాలి ఈసారి. మనకే ఇవి 4 కాయలు వచ్చినా చాలు మనకే. ఇవి చూడండి వంకాయ కలర్ వంకాయలు ఎట్లా వచ్చాయో ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది కదా. 1 2 3 4 5 6 7 కాయలు ఇప్పుడు నాకు అనిపించేది మాత్రం దీంట్లో. ఇక్కడ ఈ చెట్టుకి ఎక్కువ మనకి ఎగ్ ప్లాంట్సే ఉన్నాయి, అంటే తెల్ల వంకాయలే ఉన్నాయి అన్నమాట. ఒక 5 6 ఇవి మాత్రం జాగ్రత్తగా దాచుకోవాలి మనం. కాయ అమ్మో ఇదేంటి పురుగు వచ్చిందా, అయ్యో దీనికి చూడండి ఎట్లా వచ్చింది వంకాయ పురుగు. ఇట్లా వచ్చినప్పుడు ఉంచకూడదు. ఇది పురుగు చూడండి ఫుల్గా వచ్చింది చూసారా, వంకాయ నిండా పురుగు. ఇలాంటప్పుడు తీసేయాలి. ఇది తీయకపోతే అన్నిటికీ అల్లుకుపోయిద్ది మొత్తం మంచిగా, చాలా అల్లుకుపోతాయి. ఇగో మళ్ళీ వంకాయలు బోల్డ్ వస్తున్నాయి చూసారా. ఇదిగో ఇక్కడ ఈ చెట్టుకి అయితే ఒక 5 6 ఉన్నాయి. ఈ చెట్టుకి ప్రస్తుతానికైతే 3 కనిపిస్తున్నాయి. ఇక్కడైతే ఫుల్ మందార మొగ్గలు చూస్తున్నారా. ఇవన్నీ ఒక్కోసారి రాలిపోతుంటాయండి, ఎందుకో తెలీదు. ఏదన్నా చూసి రెమెడీ చేయాలి. ప్రస్తుతానికైతే ఈరోజు అయితే వావ్. ఈ చిన్న చెట్టుకి కూడా ఎన్నో వచ్చాయి చూడండి మొగ్గలు. 1 2 3 4 5 6 ఇన్ని. ఈ చిన్న చెట్టుకి కూడా ఇన్ని మొగ్గలు వచ్చాయన్నమాట. దీనికైతే ఫుల్గా వచ్చినాయి మొగ్గలు వచ్చినాయి, పువ్వులు వచ్చినాయి. ఈ చెట్టుకైతే 2 పువ్వులు వచ్చినాయి ఇప్పుడు. ఈ చెట్టుకి దీంట్లో వేద్దాం. ఈ చెట్టుకి 2 పువ్వులు, ఈ చెట్టుకి మాత్రం 5 వచ్చినట్టున్నాయి. 5 మొత్తం. రేపు కూడా విచ్చుకుంటాయి అనుకుంటా. ఇదిగో 5. అబ్బా ఫుల్ మొగ్గలు అయితే ఫుల్గా ఉన్నాయి చూసారా. వావ్ ప్రశాంతంగా గాలి వస్తుంది. సూర్యభగవానుడు ఇప్పుడు ఇదిగో సూర్య వస్తూ ఉన్నాడు. ఈరోజు ఎందుకు మబ్బు పట్టినట్టుంది, మీకు అనిపిస్తుందా? అదిగదిగో అక్కడ చెట్ల నుంచి చూపిస్తా మీకు, అప్పుడు కనిపిస్తుంటుంది అనమాట, అర్థమవుతుంది. ఇదిగా ఈ పువ్వులు కొన్నే వస్తున్నాయి చూడండి. మన వీడియోలో బాగా చక్కగా వచ్చాయి కదా, ఈరోజు మాత్రం కొన్నానమాట. ఇదిగో సూర్యభగవానుడు మీకు చూపిస్తాను ఇప్పుడు. చెట్ల నుంచి అయితే కొంచెం నాకు భలే ఇష్టం ఇట్లా చూపించాలంటే. వీడియోలు ఇట్లా తీస్తుంటా నాకు ఎంత ఇష్టం. అదిగో చూసారా, అదే కనిపించట్లేదు. నండి ఒక్క నిమిషం, ట్రైన్ వస్తుంది లేపు. ట్రైన్ అదిగో ట్రైన్, అదనమాట. కనిపించాడా సూర్యభగవానుడు మీకు? ఇవాళ ఎందుకు మబ్బు పట్టింది? అక్కడ ఏమన్నా బంగాళాఖాతంలో వాయుగుండాలు అవి ఇవి అంటున్నారు కదా,
అట్లా అనుకుంటా, అందుకే కొంచెం తక్కువగా కనిపిస్తున్నాడు. అదనమాట సంగతి. చూపిస్తా వీలైతే మీకు. ఇదిగో ఎట్లా ముప్పు పట్టినట్టు ఎట్లా ఉన్నాడు చూడండి. అది ఇప్పుడు మనం మందారాలు కోసేసుకుందాం. హార్వెస్ట్ 2 వంకాయలు తీసుకెళ్తే పోయిద్దేమో, పచ్చడి చేసుకోవచ్చు దానికి తగ్గట్టు. ఒకటి తీసాను కదా ఆల్రెడీ. 2 కాయలు తీసుకెళ్తే టమాటాలు వేసి చక్కగా. సరే ఇదైతే తీసుకుందాం. అమ్మో నాకు భయం ఏంటంటే ఇక్కడ పిందే ఉంది, పోయిద్దామని. సరే కత్తిర తెస్తా ఉండండి ఒక్క నిమిషం. అబ్బో ఆకులు ఎండిపోతాయి. ఇవన్నీ చెక్ చేసుకుంటూ తీసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. పుదీనా చూసారు ఎట్లా వస్తుందో. నీళ్ళు పోయాలి, చెట్లకు నీళ్లు పోసుకోవాలి. మళ్ళీ ఇంట్లో రెడీ చేసాం. మొన్న మీకు వీడియోలో చూపించి నీళ్లు పోసేసానండి ఆల్రెడీ. ఇది టమాటాకు చూడండి పురుగు ఎట్లా వస్తుందో చిన్న చెట్టుకి. ఈ చిన్న చెట్టు అనే కానీ కొంచెం పెరిగిందంటే మంచిగా కాయలు వస్తాయి. ఈలోపు మనం జాగ్రత్త చేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా తీసుకొని. మళ్ళీ వచ్చింది ట్రైన్, ఇంక ఇదే పని. అది సౌండ్ వినిపిస్తుంటుంది అనమాట మనకి. చక్కగా క్రోటన్స్ చూడండి, చిన్న చిన్న వాటిల్లో కూడా వేసాను. ఎంత బాగుంది కదా, భలే ఉంటుంది, ముద్దుగా అనిపిస్తాయి. నేను ఇట్లా వేసి పెడతాను కింద. ఇట్లాంటివి ఎందుకు వేస్తానంటే మనం ఇంట్లో టీ పై మీద అలా ఎవరన్నా వచ్చినప్పుడు టక్మని తీసుకెళ్ళి ఫ్లవర్ వాజ్ లాగా పెట్టేయచ్చు. అందుకని ఇంత చిన్న చిన్న వేసేస్తాను అనమాట. ఇలా నేను చక్కగా ఎంత బాగుందో చూడండి ముద్దుగా. ఇది ఇలా పెట్టేస్తాను అనమాట. అలా నాకు ఇష్టం, అందుకని పెంచుతూ ఉంటా. ఎవరన్నా వస్తున్నారు మన ఇంటికి గెస్ట్లు అంటే ఉన్నది ఎప్పుడు ఒకేలా ఎందుకని చెప్పి టీపాయ్ మీద ఇలా మారుస్తూ ఉంటాను అనమాట. న్యాచురల్వి, ఆర్టిఫిషియల్ పూలు అవి కాకుండా అలా మారుస్తూ ఉంటాను. ఈ తీగ అయితే చూడండి ఎట్లా అయిపోతుందో. పైకి పెట్టాలి కొంచెం, ఎక్కడికి వెళ్ళిద్దో ఇది చూడాలి. వామ్మో పైకి వెళ్ళిపోతుంది ఇది. వచ్చి ఒకరోజు మొత్తం తాళ్ళు కట్టి చక్కగా కట్టుకోవాలి. తీగలన్నీ ఇవన్నీ నీట్గా కట్టాలి. అప్పటి వరకు ఇంతే. జాగ్రత్తగా ఉండు అమ్మ తల్లి, ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కత్తిర కోసం వచ్చా, మర్చిపోయా ఇవన్నీ మాట్లాడుకుంటూ. ఇదిగోండి ఇక్కడ పెట్టుకుంటా ఒకటి కత్తిర. ఇది మట్టి తొట్లలో కిందకి వెళ్ళకుండా రెడీ టక్మని మన చేతిలో ఉండటానికి కోసం ఇక్కడ ఊరికే కిందకి వెళ్ళకుండా. అందుకని 2 కాయలు తీసుకెళ్తాను, పచ్చడి చేసుకోవచ్చు. కొంచెం వంకాయ పచ్చడి బాగుంటుంది టమాటాలు వేసి. కొన్ని ఇదిగోండి కోసేద్దాం. ఇక్కడ పిందండి, నా భయం కింద. అబ్బా పడ్డదా. ఇంకొకటి కొంచెం లావకాయ ఉంటే బాగుంటుంది. అక్కడ ఉన్నాయా? అక్కడ ఒకటి ఉంది, తెచ్చుకుందాం ఉండండి. ఎక్కువ ఎందుకు మళ్ళీ కదా, పిందిగా ఉన్నాయి. కొంచెం పెద్దగా అయితే బాగుంటాయి. మరి చిన్న కాయలు అంటే ఇది కొంచెం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇది తీసేద్దాం. ఇక్కడ కిందకి చూడండి ఎట్లా ఉంది మట్టిలోకి. ఇది కోసేద్దాము. చాలులే 2 కాయలు, కొంచెం అన్న ఇది ఒక పూటకైతే చాలు కదా. కొంచెం పెరిగే కొద్ది మళ్ళీ కోసుకోవచ్చు. అది ఈ 2 కాయలు. ఇంకెట్లుంది చెట్లు చూస్తే ఒక్కోసారి కొయ్యాలనిపించింది ఎందుకో. మాకు అనేటప్పటికి కొంచెం వెనకాడుతుంటాను. వేరే వాళ్ళకి ఇవ్వాలంటే మాత్రం హుషారుగా ఎన్ని కాయలైనా కోసిస్తా. అదేం అలవాటు నాకు తెలియదు. కానీ ఇది చూడండి రేగిపళ్ళు ఉన్నట్టున్నాయి కదా. ఇక్కడ నుంచి చూస్తే నేనే షాక్ అయ్యా. రేగిపళ్ళు లాగా అనిపించింది చూడగానే. చక్కగా బుజ్జి టమాటాలు భలే ఉన్నాయి ముద్దుగా కదా. ఎంత బాగుంటాయి. విత్తనాలు కానీ తీసుకెళ్తున్నాయి ఇంట్లోకి. సరే మరి ఇప్పుడు మనం మందారాలు కోసేద్దాం. బాగా వచ్చాయి కదా, అందుకని మన తోటలో ఇంకా మందారాలు కోసే టైం అయితే వచ్చేసింది. నాకైతే మనసు ఒప్పట్ల, కానీ తప్పదు కదా. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అబ్బా చూస్తేనే చాలండి, కడుపు నిండిపోయింది నిజంగా. అంత బాగా అనిపిస్తుంటుంది అనమాట. ఇదిగో మన బుల్లి గార్డెన్, చిన్ని గార్డెన్ అంతా చక్కగా హ్యాపీగా ఉంటుంది. సూర్య భగవానుడు ఇదిగో ఇప్పుడు వస్తున్నాడు కొంచెం బాగా తేజస్సుగా. ఇక్కడ కోసేద్దాం ఉండండి ఒక్క నిమిషం. ఎక్కడ పడతాయని భయం నాకు రోజు.
వావ్, గిన్నెలోనే పడ్డది సరిగ్గా వచ్చి. ఓకే, ఇంకా ఇది కూడా ఇది కూడా గిన్నెలోకి వచ్చింది చక్కగా. నా భలే ఇష్టం ఇట్లా వస్తాయి, నీట్గా అనిపిస్తుంది. అదొక ఇష్టం అంతే. ఇంకా పువ్వులను చూస్తే ఎంత ఆనందమో ఇంక వద్దులేండి, కింద పడిపోతాను భయ, మళ్ళీ దేవుడికి పెట్టాలి కదా, అందుకని చెప్పనమాట. చేత్తో కోసేద్దాం ఇంకా. ఓకే, 2 కోసాం కదా. ఇదిగోండి, ఇది 3వది. ఇదిగో ఇక్కడ 2 ఉన్నాయి. 4, 5. వావ్ 5 ఫుల్గా వచ్చాయి. నిన్న ఒకటి వచ్చింది, ఒకటే వచ్చింది నిన్న. ఎన్ని ఇప్పుడు బుట్టలో బాక్స్లో వేసా? 5 కదా. 6. అబ్బా, బంగారు తల్లులు ఎంత బాగున్నాయో. కొయ్యాలనిపించదు కానీ కొయ్యాలి. ఇది వేరే వాళ్ళకి ఇచ్చేయాలి ఇప్పుడు, కింద అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కిందకి వెళ్ళి, అందుకని దేవుడికి పెట్టుకుంటారు వాళ్ళు. అందుకని ఈరోజు అక్కడికి పంపిస్తున్నాను. ఇదిగో బాక్స్ నిండా అయినా చూడండి చక్కగా. అబ్బా, వంకాయలు అయితే మనకే కానీ పువ్వులు మాత్రం వాళ్ళకి పంపించేస్తాను. నిన్న ఈ బాక్స్లో పండగ రోజు అరిసెలు అవన్నీ పంపించారనమాట. నేను ఇంకా ఖాళీగా ఎందుకు పంపించాలని చెప్పి, దేవుడికి పువ్వులు వచ్చాయి కదా మన చెట్టుకి, అందుకని పువ్వులన్నీ బాక్స్లో వేసి పంపిస్తున్నాను అంతే. ఈరోజు నిన్నైతే ఒక్కటే వచ్చింది. ఈరోజు దేవుడి దేవల్ల 6 కాదు 7 వచ్చాయండి. మరి మనం వెళ్ళిపోదాం ఇంకా. మళ్ళీ వాళ్ళు పూజ చేసుకుంటారు కదా, పువ్వులు పంపించేద్దాం కిందకి. బాక్స్ నిండా చక్కగా వచ్చాయి. 2 గులాబీలు వచ్చాయి. 2 గులాబీలు. అయ్యో, వైట్ పువ్వు ఒకటి కోద్దాం అనుకున్నాను, గులాబీ పువ్వు. చూద్దాం ఉండండి, ఒకవేళ ఏమన్నా వస్తుందా. వచ్చాయి, కొన్నన్నా వస్తే పంపించవచ్చు. ఎలాగో పంపిస్తున్నాం కదా. అయ్యో, సరిగ్గా విచ్చుకోలేదా? సరేలే, ఇదొకటి కోద్దాం. కాసేపు ఉంటే ఎండ వస్తే ఈ టైంకి విచ్చుకునేది. ఇవి కూడాను చక్కగా ఎండ రాక ఇలా ఉన్నాయి. ఇవైతే కోసి పంపించేద్దాము. అది ఈరోజైతే ఇన్ని వచ్చాయి చక్కగా. వావ్, ఇప్పుడు వస్తుంది చూసారా ఎండ. అందుకే విచ్చుకోవాలి సరిగ్గా. ఈ గడ్డి పూలు కూడా ఎండ వస్తే ఇవి కూడా విచ్చుకునేది బాగా. ఇదిగో ఇప్పుడే విచ్చుకున్నాయి చూసారా. విచ్చుకుంటే భలే అందంగా ఉంటాయి ఇవి కూడా. ఇదిగో ఇందా చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో, ఇవన్నీ మొగ్గలుగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎట్లా విచ్చుకుంటున్నాయో. అదిగో బా, మంచి కలర్స్ బాగుంటాయి. ఇవన్నీ అంటే అయిపోతుంది తీసి మళ్ళీ ఇవే గంపలో నాటేయాలి. ఇది చూడండి ఎలా అయిపోయింది, తీసి పడేద్దాం కింద. మళ్ళీ వచ్చింది ఇంకో ట్రైను. ఇదిగో అయ్యో వెళ్ళిపోయింది. ఓకేలే. ఇదిగో దీనికి కూడా టమాటా పువ్వులు వచ్చాయి చూసారా. దీనికి కూడా కాయలు వస్తాయి. ఇంకా టమాటా చెట్టుకి టమాటా కాయలు వస్తాయి అన్నమాట. ఇవన్నీ మనం వాటర్ పోస్తే వచ్చాయి ఇవన్నీ. ఇదిగో చక్కగా. ఇదిగోండి ట్రైన్ ఇంకోటి మాట్లాడుతుంటేనే వచ్చింది. ఇదేంటి గూడ్స్ బండిలా ఉంది, గమ్మత్తుగా ఉంది కదా. ఇలా కలర్లు వస్తుంటాయి అనమాట. చాలా కలర్స్ వస్తాయి. ఒకసారి ట్విన్స్ వస్తాయి, ఎదురెదురుగానే వస్తాయి. వెంటనే వస్తుంది ట్రైన్ మళ్ళీ. అలా వస్తుంటాయి అనమాట. ఏదో సౌండ్ వస్తుందని ఉంచాను. ఇదిగోండి చెర్రీ టమాటాలు ఎలా వేసాను చూడండి. వాటర్లో ఎలా వేసానో ఇప్పుడు మనం చూద్దాం. ఇదిగోండి చెర్రీ టమాటాలు మన తోటలో తెచ్చాను కదా కిందకి మన ఇంట్లోకి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇవి పోయినసారి అయితే అలా చేశాను, ఈసారి కూడా అలానే చేద్దాం అనుకుంటున్నాను. ఇలా చిదిపేసి దీంట్లో వేసేస్తా బాటిల్లో. ఇట్లా ఒక 5-6 రోజులు ఉంచుతా, దీంట్లోనే ఉంచేస్తా మూత పెట్టి. అప్పుడు ఈ నీళ్ళు తీసుకెళ్ళి కుండీల్లో పోసేస్తాను. అప్పుడు చక్కగా, అయ్యో కింద పోతున్నాయి మీకు చూపిస్తూ చేస్తుంటే కింద ఇదే అయిపోతున్నాయి, విత్తనాలన్నీ కిందకు వచ్చేస్తున్నాయి. ఇలా వేసేసి చక్కగా ఇంకా పండాలే కానీ నేను మర్చిపోతానని చెప్పి తీసుకొచ్చేసాను. ఇంకా ఇప్పటికైనా వస్తే ఏం కాదు. ఇలా వేసేస్తాను చక్కగా. వేసి బాటిల్లో పెట్టి, పోయినసారి వర్షంలో మన బుజ్జి వ్లాగ్స్లో ఉంటుంది, ఇట్లనే వేసి పెట్టి వేసాను. ఇలా వచ్చింది అనమాట. మన నర్సరీలో, మన ఇంటి దగ్గర నర్సరీ ఉంటుంది, దాంట్లో తీసుకొచ్చాను ఇవన్నీ. ఇది కొంచెం పచ్చిపింది కాబట్టి కొంచెం సరే. అయితే ఈ తర్వాత వేస్తా, వీడియో పెట్టేసిన తర్వాత. ఎందుకంటే ఒక చేతి పట్టుకొని చేయటం రావట్లేదు నాకు. ఈ విత్తనాలన్నీ కింద పడ్డాయి చూసారా, పడకుండా ఉండాలంటే. ఇదిగోండి ఇట్లా వేసేస్తానమాట. నీళ్ళల్లో వేసి పెట్టేస్తా. ఒక 4-5 రోజులు ఉంటే ఫార్మాట్ అయిపోతుంది చక్కగా. ఇవి తీసుకెళ్ళి తొట్లలో, మన కుండీలలో పోసామంటే, కొంచెం మట్టి కప్పేసామంటే లైట్గా చల్లాలి పైన.
అంతే ఫార్మాట్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఈజీగా వస్తాయి విత్తనం అనేది మనకి. నేను ఇలా చేశాను పోయినసారి, వచ్చాయన్నమాట. అందుకని మీతో చెప్తున్నాను. వీలైతే చేసుకోండి. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, నాకు కూడా తెలియదు ఇలా చేయాలని. ఒక రోజు చూద్దామని చెప్పి చేశాను, బాగా వచ్చాయండి. ఇదిగో ఇలా కాసినాయి ఇప్పుడు అవే ఈ చెట్లు. మళ్ళీ ఇలా చేస్తున్నాను. మీకు నచ్చితే ఇలా చేసుకోండి. కాకపోతే మీరు ఎప్పుడు ఎలా చేస్తారో అలా అయితే చేసుకోండి. నేనైతే ఇలా చేస్తున్నానని మీకు చూపించడం అవుతుంది అంతే. ఇంకా సరేనా? ఓకేనండి. ఈరోజు మన ఇంటి ముందు కనుమ రోజు వేయాలి కదా ముగ్గు, రథం ముగ్గు. ఈరోజు వేశారు, చూద్దాము. మన ఇంటి ముందు అనమాట, మన వాచ్మెన్ వాళ్ళ. అంటే నిన్నే వేయాలి, ఈరోజు వేశారేంటో నాకు అర్థం కాలేదు. మేమైతే చిన్నప్పుడు నిన్ననే వేసేవాళ్ళం, అంటే కనుమ రోజు వేసేవాళ్ళం. ఈరోజు కనుమ తెల్లారి కదా, మరి తెలియదండి ఎందుకు వేశారు, వేస్తారేమో కూడా. ఇది మన ఇంటి ముందు ఈరోజు ముగ్గు అనమాట. లాస్ట్ రోజు రథాన్ని ఇంకా బయటికి పంపించేస్తున్నారు ఇలా తాడు కట్టేసి కదా. మేమైతే మర్చిపోయా, దీనికి ఒక గుర్తు వచ్చింది నాకు. మేము చిన్నపిల్లలు అప్పుడైతే ఇట్లా రథానికి తాడులాగా ఇది ఇలా ఉంది కదా, ఇదిగో ఇట్లా కడతాం కదా తాడులాగా. దాన్ని ఏం చేస్తామంటే పక్క వీధిలో వాళ్ళ రథాన్ని కలిపి వచ్చేవాళ్ళం అనమాట. పోయి ఆ తాడుని ముగ్గు వేసుకుంటూ అలా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అవన్నీ గుర్తొస్తున్నాయి. చూస్తే బయటకు వచ్చి చూస్తే ఇప్పుడు చూసి గుర్తుంటుంది కదా మనకి సంవత్సరం మొత్తం మళ్ళీ అని చెప్పి తీస్తున్నాను వీడియో. బాగుంది కదా. వీళ్ళు కూడా చక్కగా వేస్తారండి ముగ్గులు. వాచ్మెన్ భార్య కూడా చక్కగా వేస్తుంది ముగ్గులు. నేను వేసినట్టే అనిపిస్తుంది అన్నమాట. చక్కగా ఓపిక్గా ముగ్గులు వేసుకోవడం, నీట్గా చేస్తారనమాట. ఇంకా పై ఫ్లోర్, మన ఫ్లోర్ మొత్తం మనం చేసుకుంటుంటాము. ఇక కింద వరకు అయితే వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి పైకి వచ్చి మొత్తం క్లీన్ చేసేది వాళ్ళే. అంటే ఇక్కడ పండగలు వస్తే ఈ బాల్కనీ మొత్తం కడగడం అదంతా వాళ్ళు చేస్తారు. మిగతా రోజుల్లో అంతా నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈరోజు అయితే రథం ముగ్గిదనమాట. అంటే కనుమెళ్ళిన తెల్లారు ఎందుకు వేశారా అని నాకు అర్థం కాలేదు, కానీ ఇలా వీడియో తీస్తున్నాను, మన గుర్తుల కోసం ఉంటుందని. నాకేంటంటే చూస్తుంటే ఇప్పుడు ఈరోజు రేపు కడిగేస్తే ముగ్గు ఉండదు కదా, తీసుకొని గుర్తుగా ఉంటుందని తీస్తూ ఉంటాను అనమాట. ఇలా బాగుంది కదా. నాకు ఇట్లా చూస్తుంటే మళ్ళీ వేయాలనిపిస్తుందండి, కానీ ఇప్పుడు మనకు అవకాశం లేదు కదా, అందుకని చూసుకుంటూ మురిసిపోతానమాట. ఇలా మీకు కూడా సంతోషంగా ఉంది కదా. మీకు ఊర్లలో చూసే వాళ్ళకైతే ఈ ముగ్గు చాలా చిన్నగా అనిపిస్తుందేమో తెలియదు. మనకి హైదరాబాద్లో ఏంటంటే ఇలాంటివి చాలా పెద్దగా అనిపిస్తుంటాయి. చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఇంకొకటి మన ఇంటి పక్కన వాళ్ళది కూడా చూపిస్తానే. ఇది మన పక్క బిల్డింగ్ వాళ్ళదనమాట. ఇలా వేసుకున్నారు వాళ్ళు అయితే రథం కదా, బాగుంది. ఇలా కూడా వేస్తాను నేను. అది 4 వేశారు వాళ్ళు గీతలు. వీళ్ళు పక్క బిల్డింగ్ వాళ్ళు 4 వేశారు. మన బిల్డింగ్ ముందు మాత్రం 3 వేశారు. ఇలా నేనైతే 4 వేస్తాను. ఇప్పుడు నేను చిన్నప్పుడైతే 4 గీతలు గీసేలా, గీతల ముగ్గులు అయితే భలే గీసేదాన్ని అండి. తాబేలు ముగ్గని ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి వాటికి. తాబేలు ముగ్గు బాగా గుర్తు. ఇలా రథం ఒకటి, ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. ఇలా వేస్తుండేదాన్ని. బాగుంది కదా. అంతే, మీకు కూడా చూద్దామని నాతో పాటు సంతోషం, నా చిన్ని సంతోషాలన్నీ మీతో పంచుకుంటుంటాను. చూస్తూ ఉండండి. మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ మీ అందరికీ.